వచ్చినాం సార్ మేము 3 సార్లు ఇక్కడికి వచ్చినాము. మాకు సార్ కలవలేదు. మాకు ఫస్ట్ గెలిచేదాకా ఏం చెప్పిండంటే మేము ఒప్పుకున్నట్టుగా 200 గజాల జాగా ఇస్తాము, 30,000 ఇస్తాము పింఛని. మాకు ఇల్లు లేదు, జాగా లేదు, మేమందరం కిరాయికుంటున్నాము, మా పరిస్థితి బాగలేదు, మాకు చదువు లేదు, మా పరిస్థితి ఏంది అని అడిగితే మీకు ఇస్తామమ్మా అని అన్నాడు. మేమందరం ఓట్లు వేసి గెలిపించుకున్నాము. ఆ గెలిపించినట్టుగానే మాకు మాట ఇచ్చినట్టుగా ఇప్పుడు మాట మీద నిలబడాలి. అంటే లోపలి పోయిర్రు అంటున్నారు. అంటే లోపలి పోయినప్పుడు మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ కనీసం కార్పొరేటర్ అని కలిసిండు. మా సార్ మాకే కలిసిండు, ఈసారే కలిసిండు. వాళ్ళు లేరు, కొంచెం లేట్ అయింది, మీటింగ్ అయిపోయింది. మీరు వచ్చిన వాళ్ళు మీరే కలిసిరు అంతే? వచ్చిన వాళ్ళమే కలుసుకున్నాం. మేము ఏం చేసిరమ్మా? ఫోటో దిగి వచ్చినాం. ఫోటో దిగి వచ్చినాం. ఫోటో దిగి వచ్చిర్రు అంతే, ఏం లేదా లోపల? ఏం లేదు. మరి ఎట్లా? ముఖ్యమంత్రి ఏమో మీకోసం పెట్టినాము ప్రజామని అంటాడు, మరి ఒక ఎమ్మెల్యేనా కలవాలి కదా మీరు? కలవాలి, ఇప్పుడు కలవాలి. 3 సార్లు వచ్చినాము, 3 సార్లు కలవలేడు. ఇప్పుడు నెక్స్ట్ టైం ఏమున్నాయి, ఎలక్షన్లు ఉంటాయి కదా, అప్పుడు మేము చేసేది మేము చేస్తాం. మళ్ళా రోడ్డు మీదనే పొయ్యిలు పెడతాం, వంటలు చేస్తాం, కూర్చుంటాం. ఇప్పుడు కేసు అయింది అంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నాం మనం. కేసు ఇంట్లో ఎందరికి అవుతుంది? 4గురికి అవుతుంది. నీకు నాకే అవుతుంది. అందరికి కావాలంటే కాదు కేసు. 4గురికే ఇస్తావా నువ్వు? జాగా పింఛని అమ్మా, నీ కేసు డీటెయిల్స్ పెట్టాలి, ఏ పోలీస్ స్టేషన్ లో అయిందో పెట్టాలి, ఏ పర్పస్ లో అయిందో కూడా పెట్టాలి. సార్ ఒకటి, ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, ధర్నా చేసినప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఏడుతుర్రు అంటే ఇంటికి పోయి ఒక తల్లి పాలిచ్చేది అందుకే అయింది. అక్కడ పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు ఆమె లేదు, ఆమె బంద్ అనేగా ఉండదా? కాదా? ఇక అదే అందుకొరకే మేము అట్లా ఫామ్లు పెట్టారు కదా, ఫామ్లలో కూడా కేసు డీటెయిల్ గానీ అదే విధంగా అన్ని కావాలని అన్నారు కదా. ఇప్పుడు చేసిరా ఫామ్ ఎడి బా? ఫామ్ ఏ రూమ్ లో ఉందో ఏమో. అంతేనా? అది కూడా అవిటికి ఒక రూమ్ ఉంటది కదా. ఇప్పుడు కొంచెం జారుకున్న కావనా, ఎలక్షన్ దగ్గరకు వచ్చిన కావనా ముందుకు వస్తాయి. ఎలక్షన్ జారిపోతాయి చూడు, అవి పక్కకు పోతాయి. అవుపడాయి. మనసులు సుతం కనబడరు. ఎలక్షన్లు వచ్చినప్పుడే మేము కనబడతాం వాళ్ళకు. ఎలక్షన్లు అయిపోయినాక మేము కనిపించాం వాళ్ళకు. మేము ఇండ్లు లేక సంవత్సరం ఇల్లు కిరాయిలు పెంచితే మా కళ్ళకు రక్తం వస్తుంది. మేము బీడీలు చేసుకుంటా కట్టాలంటే సాధన అయితే లేదు. బీడీలు చేస్తే ఎన్ని వస్తాయి? 4,000 3,000 వస్తాయి. పింఛని 4,000 ఇస్తా అన్నాడు, మాకు వచ్చేటి 2,000. ఆ 2,000 పొట్టు ఎట్లా కడుతుంది? కిరాయి ఎట్లా కడుతుంది? కరెంట్ బిల్ ఎట్లా కడుతుంది? కరెంట్ బిల్లు ఫ్రీ అని పెట్టిర్రు, ఒక్కదానికి పెడతారు. ఇప్పుడు ఏ ఇంటికైనా కానీ ఈ సంవత్సరం ఇంట్లో కిరాయి పెంచిర్రు, ఇంకో ఇంటికి పోదామని పోతామా? అట్లా కరెంట్ బిల్ కట్టుడే మేము. ఇవ ఇట్లా కష్టపడుకుంటా వస్తున్నాం. మేము అప్పులు చేస్తున్నాం. మేము ఇంత కిరాయికుండి అప్పులు చేసుకుంటా, పిల్లల పెళ్లిళ్ళు చేసుకుంటా. వచ్చిందే మహిళల ప్రభుత్వం అంటారు. మరి ఎట్లా ఉందమ్మా ఈ 2 ఏళ్ల పాలన? రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే ఏం చెప్తారు? ఇక ఇప్పుడు ఏం చెప్పలేము, మాకు ఇచ్చినప్పుడే చెప్తాం. అప్పుడు కేసీఆర్ ఎక్కిండు, 2,000 పింఛన్ చేసిండు, 2,000 పింఛన్ చేసిండు, ఇళ్ళకి కిరాయి పెంచిండు. ఎంలాడకాడ స్లాబ్ పోసిండు, అది ఆపిండు. ఓవలు రమేష్ బాబు. అబ్బా మాకు ఇండ్లు వస్తున్నాయి మస్తు సంతోషపడే వరకే ఆయన రమేష్ బాబును పక్కకు తొలగిర్రు. ఇప్పుడు సీనన్న వచ్చిండు, సీనన్న ఇప్పుడు ఇల్లు ఇస్తా అంటుండు. మాకు కావాలి ఇల్లు కావాలి మాకు కంపల్సరీ. మేము ఇక్కడ అందరినీ